ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మహోన్నతుడా, ఎవరైనా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ మాటను మేము ధ్యానించుచుండగా నీవేమో అందరితో మీరే మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి ఈ వాక్య సత్యంలో మీరే మమ్మల్ని నడిపించమని, ఇటువంటి సాతాను యొక్క ప్రయోగాలలో మేము పడకుండా నీ మార్గంలో నడిచే భాగ్యాన్ని ఈ మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రస్తుతం సొసైటీలో కావచ్చు, మనుషుల యొక్క మనస్తత్వం కావచ్చు, ఎలా ఉంటుందంటే, మంచి చెప్తే ఆ మంచిని మనం గ్రహించుకోలేని స్థితిలో ఉన్నాం. ఎందుకంటే మంచి ఎప్పుడు కూడా హార్డ్గా ఉంటుంది. మంచి మాట ఎప్పుడు కూడా మనం రిసీవ్ చేసుకోలేము. ఎందుకంటే అది కొంచెం కష్టంగా ఉంటుంది. లేనిపోని మాటలు ఒకటికి రెండు కలిపి చెప్పే మాటలు చాలా ఇంపుగా ఉంటాయి, చాలా స్వీట్గా ఉంటాయి. వారే నచ్చుతారు సొసైటీ అందరికీ కూడా. బైబిల్ నుంచి మనం చూసినట్లయితే యోధా రాజు అయినటువంటి సిద్కియా టైంలో, అదే టైము బబులోను వెళ్తున్న రాజు అయినటువంటి నెబుకద్నెజరు, యోధా రాజు సిద్కియాని వెళ్తున్న టైము, అలాగే బబులోను రాజ్యాన్ని వెళ్తున్న నెబుకద్నెజరు టైంలో ఇర్మియా అనే దైవ సేవకుడు యోధా దేశంలో ఉన్నాడు. ఆ యొక్క ఇర్మియా సిద్కియాకి చెప్తున్నాడు ఏమనంటే, అది దేవుడు తెలియపరిచిన మాట, ఈ యొక్క యోధా దేశమును బబులోను రాజు చేతికి అప్పగిస్తున్నాడు, మీరు అతనికి లొంగిపోతే రక్షింపబడతారు అని ఆ మాటను సిద్కియాకి చెప్తే, ఆ మాట చాలా కష్టంగా ఉంది సిద్కియాకు ఆ మాటను రిసీవ్ చేసుకోవటం. ఆ మాటను చెప్పటం ద్వారా సిద్కియా ఇర్మియాని ఏం చేశాడంటే బంధించి బందీ గృహంలో పెట్టేశాడు. ఈ మాటలు మనకి ఇర్మియా గ్రంథం 32 అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. మరో సంగతి మనం గమనించినట్లయితే, ఆహాబు రాజుగా పాలన చేస్తున్న టైంలో అక్కడ యమ్లా కుమారుడైనటువంటి మేకాయా ఉన్నాడు. ఆయన దైవ సేవకుడు, దేవుని యొక్క ప్రవక్త. ఆ రోజుల్లో రాజులు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉంటున్న ప్రవక్తలను కలిసి ఈ యుద్ధాలకు వెళ్ళాలా వద్దా అని కనుక్కొని యుద్ధాలకు వెళ్ళేవారు. ఆ రోజుల్లో రాజులు యుద్ధానికి వేరే దేశానికి వెళ్ళాలన్నా దేవుని మాటను తీసుకోవడానికి ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడేవాడు. ప్రవక్త దగ్గరికి వెళ్ళి మేము యుద్ధాలకు వెళ్ళాలా వద్దా చెప్పు అని తెలుసుకొని మరీ వెళ్ళేవారు అనమాట. అదే టైంలో మరి యొక్క ఆహాబు యుద్ధానికి వెళ్ళే సమయం. కానీ అక్కడ మేకాయ ఆహాబుకు నచ్చట్లేదు. ఎందుకంటే మేకాయ ఎప్పుడు కూడా ఏది మాట్లాడినప్పుడు కూడా సూట్ అయిన మాట మాట్లాడుతున్నాడు. అక్కడ ఇంకా 400 మంది ప్రవక్తలు ఉన్నారు. ఆ 400 మంది ప్రవక్తలను అడిగాడు. వారందరూ రాజును సంతోషపరచడానికి ఏం చెప్పారంటే, ఎలు రాజా, నువ్వు వెళ్తే ఖచ్చితంగా విజయము నీదే అవుతుందని వారు చెప్పడం జరిగింది. వారందరూ వెళ్ళమని చెప్పారు. ఒక మేకాయ ఒకటే నువ్వు యుద్ధానికి వెళ్తే మరలా నువ్వు తిరిగి రావని చెప్పడం జరిగింది. ఆ టైంకి ఆ సిరియన్లపై యుద్ధానికి వెళ్ళే సమయానికి మరి దేవుని యొద్ద సముఖంలో ఒక దురాత్మ దేవుని యొద్ద సెలవు తీసుకొని ఆ యొక్క 400 మంది ప్రవక్తల హృదయంలో అబద్ధమాడే దూతగా వచ్చి వారిని ప్రేరేపించడం ద్వారా ఆ మాట వారు మాట్లాడగలిగారు. అక్కడ మేకాయ మాత్రం నువ్వు వెళ్తే మరలా తిరిగి రావు అని చెప్పడం జరిగింది. ఆ మాట చాలా కష్టంగా ఉంది. అతన్ని కొట్టారు కూడా. సిద్కియా వచ్చి చెంప మీద కొట్టాడు. ఆ తర్వాత ఆయన బంధించి బందీ గృహంలో పెట్టేశారు. మంచి మాట ఎప్పుడు కూడా కష్టంగానే ఉంటుందండి. మంచిని మనం త్వరగా రిసీవ్ చేసుకోలేము. దాన్ని రిసీవ్ చేసుకోవడం చాలా కష్టం. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా, ఎప్పుడైనప్పటికీ కూడా మంచే. అది కష్టమైనా మంచే. ఆ కష్టం ఎప్పుడు తెలుస్తుందంటే, మనం మంచి మాట చెప్పినప్పుడు, అతను మోసపోయినప్పుడు అప్పుడు అనుకుంటాడు అతను అప్పటికి కూడా మన దగ్గరికి రాలేడు.
తన హృదయంలో అనుకుంటాడు, నిజమే అతను చెప్పిన మాట నేను వినలేకపోయాను అని హృదయంలో అనుకుంటాడు తప్ప దగ్గరికి వచ్చి చెప్పలేరు. కొంతమంది చెప్తారు కూడా. మనము ఎవరికి నచ్చకపోయినప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టుగా సూటిగా మాట్లాడటం నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులను సంతోషపరిస్తే మనం దేవునికి దూరం అయిపోతాం. కనుక మన హృదయంలో ఏమైతే అనిపించిందో దాన్నే చెప్పాలి తప్ప దానికి ఒకటికి రెండు కలిపి చెప్పామా విన్న వ్యక్తి చెడిపోతాడు, చెప్పిన మనం కూడా దేవుని దృష్టిలో దోషులుగా నిలబడతాం. కాబట్టి మనం ఎక్కడ కూడా మోసపోవద్దు. దేవుని యొక్క మాటను రిసీవ్ చేసుకుందాం. అది కష్టమైన నష్టమైన దేవుని మాటకు లోబడి జీవిస్తే దేవుని మాటను రిసీవ్ చేసుకుందాం. ఉన్నది ఉన్నట్టుగా ఇతరులకు మనకు తెలిసింది చెప్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.